రెండవ తిమోతి 3:7. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ మహాప్రేమను బట్టి ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి నీ పాద సన్నిధికి నడిపించిన నీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకములో ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభువా, ఏ మంచి లేనటువంటి మమ్మల్ని ప్రభువా మీరెంతగానో ప్రేమించారు ప్రభువా. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మనిషి మాత్రుడిని మీరు మరుగుపరుచుకొని ప్రభువా మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాశాడు. అంటే తిమోతికి ఒక్కడికే కాదులే, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడికి ఈ మాటలు అప్పుడు తిమోతికి రాశాడు. ఇప్పుడు మనందరికీ వర్తిస్తాయి ఈ మాటలు. అంతేగాని మీరు ప్రార్థనకి వెళ్ళట్లేదు కదా, నేను ఇంటి దగ్గర ఉండేవాడినే కదా, నాకు కాదులని ఎవరు అనుకోవద్దు. మీరు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ మనిషిగా పుట్టిన ప్రతి మానవుడికి ఈ బైబిల్లో వ్రాయబడిన మాటలు వర్తిస్తాయి. నాకు కాదు, ఎవరికోని అని ఎవరు తలంచవద్దు. ఈ రాత్రి ఈ మాటలు నాకు కూడా అనేటువంటి ఒక ఆలోచన కలిగి మరి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభువు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని అంటున్నాడు. ఏ పోరాటం అది? మంచి పోరాటం. అంటే లోకంలో చెడు పోరాటాలు కూడా ఉంటాయి. మంచి అన్నాక చెడు అనేది కూడా ఉంటుంది. మంచికి ఆపోజిట్ చెడు. ఈ లోకంలో మంచి పోరాటము ఎవరు పోరాడతారంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారో వారు మాత్రమే ఈ మంచి పోరాటం పోరాడతారు. యేసు ప్రభువు నమ్ముకోకుండా మారు మనసు పొందకుండా ఏ మనుషుడైతే ఈ లోకంలో బ్రతుకుతున్నాడో వారే పోరాడతారు? చెడ్డ పోరాటం పోరాడతారు. మంచికి ఆపోజిట్ చెడు. అంటే చెడ్డ పోరాటం, మంచి పోరాటం. చూడండి, మంచి దేవుడు ఉన్నాడు, కాని దేవుళ్ళు ఉన్నారు లోకంలో. ఈ లోకంలో మంచి దేవుడు ఎవరు? ఇది ఒక ప్రశ్న. మంచి దేవుణ్ణి కలిగినటువంటి వారు మంచి పోరాటం పోరాడతారు. లేని వారు వారి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఒక హద్దు అదుపు అనేది వారి జీవితాల్లో ఉండదు. జీవితానికి హద్దు ఉండదు, నోటికి హద్దు ఉండదు, ప్రవర్తనకు హద్దు ఉండదు. ఈ లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు.
ఎవరి జీవితాల్లో మంచి దేవుణ్ణి కలిగి జీవిస్తారో వారు బ్రతికినంతకాలం మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మంచి పోరాటమో పోరాడేను అంటున్నాడు. అలాగైతే ఈ రాత్రి వింటున్న మన జీవితాల్లో మనం ఏ పోరాటం పోరాడుతున్నాం? ఇదొక ప్రశ్న. పోరాటం, ఏదో ఒక పోరాటం. ఈనాడు అనేక మంది జీవితాల్లో పోరాటం లేదు కానీ ఆరాటం ఉంది మనిషికి. డబ్బు సంపాదించాలని ఆరాటం, మంచి బిల్డింగ్ కట్టించాలని, ఆ మంచి చదువులు చదవాలని, లేకపోతే ఫారిన్ వెళ్ళి మంచి ఉద్యోగం చేయాలని, ఇంకా ఏదో 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 ఈ లోకంలో మనుష్యుడు ఆరాట పడుతున్నాడు. ఆరాటం ఎక్కువైపోయింది మనిషికి. దేవుని సన్నిధికి రావటానికి కూడా తీరట్లేదు చాలామందికి ఈ లోకంలో. ఆరాటం, ఒకటే ఆరాటం. 10 మంది అంటారు, ఎందుకు ఇంత ఆరాటం అంటారు. ఆరాటం కదా మనిషి జీవితంలో కావాల్సింది. మంచి పోరాటం పోరాడాలి. అందుకనే పౌలు అంటున్నాడు, తన వృద్ధాప్యంలో మరి వయసు చాలా పెద్దదైపోయింది, అయితే ముగింపులో ఈ మాటలు చెబుతున్నాడు, మంచి పోరాటం పోరాడుతున్నాడు. ఈ లోకంలో మానవుని యొక్క జీవితమే ఒక పోరాటం. మానవుడు ఈ లోకంలో బ్రతికినంతకాలం పోరాటంతో జీవిస్తూ ఉంటాడు. ఏంటది? పోరాటం. చదవండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 9:1. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లుగా. ప్రాణాధారము, ప్రాణానికి ఆధారం ఏంటి? ఈ లోకంలో మనం బ్రతకాలంటే మన ప్రాణానికి ఆధారం ఏంటి? ఆరోగ్యం కావాలి, మంచి ఆహారం కావాలి, మనకు కావాల్సిన అవసరాలన్నీ మనకు కావాలి. అంతేగాని ఏముందిలే ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకున్నవాడు చాలా కాలం ఈ లోకంలో బ్రతకలేడు. జాగ్రత్త. మనిషి జీవితంలో మంచి పోరాటం పోరాడాలి. పౌలు అంటున్నాడు, యేసు ప్రభువు నమ్ముకోకముందు పౌలు యొక్క జీవితం ఎలా ఉన్నదంటే, ఆ కాలమందు. ఏ కాలం అది? ఆ కాలం అంటే యేసు ప్రభువుని నమ్ముకోకముందు పౌలు ఎలా బ్రతికాడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సింపుల్గా చెబుతున్నాడు. యెరూషలేములోని సంఘమును చూడండి, సంఘమును గొప్ప హింస కలిగి ఉండెను. అపోస్తులు తప్ప చెప్పు, చదువు. 9:1. తొమ్మిది ఒకటి చదువు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకును దమస్కులోని సమాజముల వారి చేత పత్రికలు ఇమ్మని అడిగాను. పత్రిక. నేను ఎవరిని చంపేసినా, నేను ఎవరిని బెదిరించినా, నేను ఎవరిని చెరసాలలో వేయించినా నన్ను ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి నాకు పర్మిషన్ కావాలి, పత్రిక కావాలి. చూడండి, ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, యేసు ప్రభువు నమ్ముకోకముందు, యేసు ప్రభు అంటే తనకు గిట్టేది కాదు. ఉండాలిగా ఇప్పుడు కూడా.
యేసు ప్రభు అంటే గిట్టదు, ప్రార్థన అంటే గిట్టదు, మందిరం అంటే గిట్టదు, దేవుని బిడ్డలు అంటే గిట్టదు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే గిట్టదు. ఎంత తేలిగ్గా మాట్లాడతారో లోకంలో మనుషులు. పౌలు చాలా ద్వేషం కలిగినటువంటి వాడు, పగ కలిగినటువంటి వాడు. యేసు ప్రభువు మాట చెబితేనే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఉండాలి అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా. తన జీవితంలో దేవుని బిడ్డలను, సంఘమును హింసించి, ఏం హింసిస్తున్నాడు? సంఘము అంటే దేవుని ప్రజలను హింసించేవాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు? యేసు ప్రభువును నమ్ముకొని దేవుని వాక్యం చెబుతున్నాడు అని. తప్ప అది? చెడిపోయినటువంటి మానవుడికి అయ్యా దేవుని మార్గంలోనికి రండి, మీ జీవితాలు దేవుడు మారుస్తాడనేది ఎంత మంచి మార్గం చెప్పండి. ఇందులో తప్పు లేదు కదా. పాపంలో జీవించే మానవుడిని యేసు ప్రభువు నమ్ముకొని నీలో ఏ చెడలవాడైతే ఉన్నదో నీ పాపం నుండి విడిపించగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రభువు. కాబట్టి నమ్ముకుంటే నీవు రక్షింపబడతావు, నమ్ముకోకపోతే శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. ఈనాడు చాలామంది జీవితాలు అనుకుంటున్నారు, ఏం ప్రార్థన పోకపోతే ఏమంట, యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఏమంట, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ లోకంలో తినుసు త్రాగుసు ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుంటున్నాడు మానవుడు. జాగ్రత్త. శిక్ష ఉన్నది యేసు ప్రభువు నమ్ముకోకపోతే. మారు మనసు పొందకపోతే శిక్ష ఉన్నది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మకపోతే శిక్ష, నమ్మితే రక్షణ. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. ఎవరైనా సరే, ఇందులో కులమో మతమో జాతి దేశం ఎటువంటి భేదం లేదు. ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మరి మిగిలిన సంగతి ఏంటి? మారు మనసు పొందకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రభువును నమ్ముకోకుండా ఏ మనుషుడైతే ఈ భూమి మీద జీవిస్తాడో ఈ లోకాన్ని విడిచిన తర్వాత పాతాళానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పాతాళం. అది పనిష్మెంటు, అది శిక్షతో కూడినటువంటిది. పాతాళంలో ధనవంతుడు కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానయ్యా అని కేకలేస్తున్నాడు. బ్రతికున్నప్పుడు ఎన్ని చెప్పినా ఇల్లా ఆ ధనవంతుడు, నాకేమి డబ్బు ఉంది, నేను ఉండవాడిని, నా ఇష్టం అని బ్రతికాడు. చనిపోయిన తర్వాత పాతాళంలో కేకలేస్తున్నాడు. మరేంటి పరిస్థితి? ఆనాడు ఆ ధనవంతుడికే కాదు, ఈనాడు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకోకుండా బ్రతుకుతున్నారో వారి పరిస్థితి కూడా అంతే. ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు ఎదురు లేదు, నీ ఇష్టం. కానీ లోకాన్ని విడిచిన తర్వాత పాపంలోనే నీ జీవితాన్ని కొనసాగిస్తే నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళంలో వేదన ఉన్నది, పాతాళంలో అగ్ని ఉన్నది, పాతాళంలో మంచినీళ్ళు దొరకవు, పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. నీకేం కావాలో నిర్ణయించుకో ఈ రాత్రి. నాకు పరలోకం కావాలంటే ప్రభువుని నమ్ముకో. వద్దులే, పోతాను పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. ఇందులో ఎటువంటి బలవంతం లేదు. కొంతమంది ఈనాడు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని ఈనాడు క్రైస్తవులను హింసించే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఏ క్రైస్తవుడు కూడా ఎవరిని హింసించరు. ఇంకా మిగిలిన మతాలోళ్ళు ఈ క్రైస్తవుల్ని దూషించడం, వాళ్ళని కొట్టడం, వీలైతే వాళ్ళని చంపేయటం, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు లోకంలో. పర్వాలేదులే, బ్రతుకుంటే ప్రభువు కోసం బ్రతుకుదాం, చనిపోతే పరలోకానికి వెళ్దాం.
ఏది మంచిది? పరలోకమే. ఉన్నంతకాలం ప్రభువు కోసం బ్రతకండి, ప్రభువు నమ్ముకోండి. చనిపోయిన తర్వాత పరలోకానికి వారసులం అవుదాం. ఏదో ఒక దినం మరణ దినం ఉంది ప్రతి మానవుడికి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో అని కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 47వ వచనంలో ఉంది ఈ మాట. చదవండి. కీర్తనలు 89:47 చదవాలి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడో. 2 ప్రశ్నలు ఇక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవడు లేడు, ప్రపంచంలో ఏ మానవుడు లేడు. మరణించాల్సిందే. నువ్వు నమ్మినా మరణించాలి, నమ్మకపోయినా మరణించాల్సిందే. ఏ మానవుడు మరణాన్ని తప్పించుకోలేడు. నువ్వేమైనా తప్పించుకోవచ్చు ఈ లోకంలో. మరణాన్ని ఎవరు తప్పించుకుంటారు? తప్పించుకోలేరు. ఎక్కడుండా మరణం నిన్ను వెంటాడుతుంది. మరణానికి నీకు ఎంత దూరం ఉందో తెలుసా? బెత్తిడంతే. ఎంత దూరం? మరణానికి మానవుడికి బెత్తిడంతే దూరం ఉంది. జాగ్రత్త. ఏ వయసులో, ఎప్పుడో, ఎక్కడో మరణించాల్సిందే మానవుడు. తప్పదు. ఏదో ఒక దినం ప్రతి మానవుడు మరణిస్తాడు. నేను మరణాన్ని చూడను, నేను ఎప్పుడు ఈ లోకంలో ఉంటాను, నాకు కోట్ల రూపాయల డబ్బు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి ఉద్యోగం ఉన్నది, నాకేంట్లే అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఆస్తి నిన్ను రక్షించదు, నీ ఉద్యోగం నిన్ను రక్షించదు, నీ తెలివితేటలు నిన్ను రక్షించలేవు. నిన్ను రక్షించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదో ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. ఏ నామమున రక్షణ పొందలేము. కొంతమంది అనుకుంటున్నారు, అయ్యా ఏ దారైనా అక్కడికే పోతులే, ఏ దేవుడైనా అక్కడికే పోతారు అనుకుంటున్నారు. దేవుడు ఒక్కడే. మీరు అనుకున్నట్లుగా ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు లేరు. ఒకే దేవుడు. ప్రపంచం మొత్తానికి ఒకే సూర్యుడు. 240 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. దేశానికి ఒక సూర్యుడు, మతానికి ఒక సూర్యుడు, కులానికి ఒక సూర్యుడు లేడు. ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చదవండి. 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే. చాలామంది దేవుళ్ళు లేరు ప్రపంచంలో. ఒకే దేవుడు. ఆ ఒకే దేవుడు ఎవరంటే యేసు ప్రభు అని బైబిల్ సెలవిస్తుంది. ఇవి నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. చదవండి. మీకు ఇష్టం ఉండా లేకపోయినా బైబిల్ చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యవంతుడైనటువంటి ప్రభువుని నమ్ముకోండి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఈ మానవాళి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు
ప్రతి మనుష్యుడి కొరకు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. డిసెంబర్ 25వ తేదీ ప్రపంచంలో జరుపుకునే ఒక పెద్ద పండగ క్రిస్మస్ అనేది. వరల్డ్ ఇంటర్నేషనల్, ఇది ఒక దేశానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి పండగ కాదు. కొన్ని పండగలు పరిమితంగా ఉంటాయి, ఫలానా కులం వారికి, ఫలానా జాతి వారికి, ఫలానా దేశపు వారికి. కానీ యేసయ్యను గురించినటువంటి పుట్టుకను గురించి ప్రపంచం మొత్తానికి పండగే. అందుకని హ్యాపీ క్రిస్మస్ అని, మరి మేరీ క్రిస్మస్ అని ఎంతో హ్యాపీగా ఆ క్రిస్మస్ కోసం ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 5వ తేదీ, ఇంకా 19 రోజులు, ఖచ్చితంగా 27వ రోజు క్రిస్మస్. అంటే క్రీస్తును ఆరాధించడం అర్థం క్రిస్మస్ అంటే. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మనం పాపంలో చనిపోయి నిత్య నరకానికి వెళ్లకుండా పరలోకానికి మనం వెళ్ళాలని దేవునికిని మానవునికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పండగలు చేసుకుంటే పరలోకానికి పోవం, మనం మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తాం. అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వెంత గ్రాండ్గా పండగ చేసినా నువ్వు ఒకవేళ పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, నీవెవరివైనా సరే. మారు మనసు పొందని ఎడల మీరును అలాగుననే నశింతురు అని దేవుని వాక్యంలో. అంటే మారు మనసు పొందని వాళ్ళు ఏమైపోతారు? నశించిపోతారు. మారు మనసు పొందినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. ప్రభువు చెప్పిన మాట ఇది. ఎంతకాలం నీ జీవితంలో మారు మనసు లేకుండా బ్రతుకుతావు? పుట్టిన కాడ నుంచి ఇంటానే ఉండవు దేవుని వాక్యం. నీ వయసు ఎంతో నాకు తెలియదు, నువ్వెన్ని పండగలు చేసి ఉంటావో నాకు తెలియదు, నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటావో ఈ పండగ కోసం నాకు తెలియదు. కానీ నీ జీవితంలో మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. మారు మనసు పొందినటువంటి మానవుడికే పరలోక రాజ్యం. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ, కానుకేసినా కానీ గుళ్ళో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంతే. అయ్యా నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను, మరి నేను పరలోకానికి వెళ్తాను అనుకోవాక ఎప్పుడు నీ జీవితంలో. నీ డబ్బు దేవునికి అవసరం లేదు. నువ్వు డబ్బులు పెట్టి పరలోకానికి వెళ్ళలేవో. నువ్వు మారు మనసు పొందితేనే పరలోకానికి వెళ్ళేది. చదవండి ఆ మాట. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది, ఏం పొందాలి? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటింప మొదలుపెట్టాను. ఎవరు ఈ మాటలు చెప్పింది? ఎవరు? యేసు ప్రభువు చెప్పాడు ఈ మాటలు. ఒక మనిషి చెప్పిన మాటలు కాదు ఈ మాటలు. చెప్పేది మనుషుడైనా కానీ చెప్పింది ఎవరంటే ప్రభు. అది గుర్తుపెట్టుకోండి. ఆ బైబుల్ రాసింది మనిషే గయ్యా, ఎందుకు నమ్ముకోవాలి? చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. రాసింది మనిషే కానీ చెప్పింది యేసు ప్రభు. అది గుర్తుపెట్టుకో ఇప్పుడే నీ బ్రతుకులో. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ప్రభు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రకటింప మొదలుపెట్టాను. ఏం పొందాలి? అయ్యా మారు మనసు నేను పొందను కానీ ప్రార్థనకు వస్తాడు అయ్యా, గుడికి వస్తాను, మందిరానికి వస్తాను, కానుకలు ఇస్తాను, పండగలు చేస్తాను, గ్రాండ్గా పండగలు చేస్తాను. గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ గ్రాండే, కానీ జీవితాల్లో క్రీస్తుకు చోటు లేదు.
జీవితాల్లో మార్పు లేదు. నీ జీవితంలో ఎంతకాలం మార్పు లేకుండా జీవిస్తావో నీవెప్పుడు మరణించిన నరకానికి వెళ్ళిపోతావు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ప్రభువు మాటకు లోబడాలి మానవుడు. ప్రభువు చెప్పిన మాట ఇది. ఆయన మాట పెడచెవిని పెడితే ఎప్పుడు పోతామో మనకు తెలియదు. లోకాన్ని విడిచి పోవటం గ్యారంటీ. ఏదో ఒక రోజు పోవాల్సిందే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పోవాల్సిందే. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తావు. నమ్మకుండా ఒకవేళ పాపంలోనే మరణిస్తే పాతాళానికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? పాతాళం. చెప్పాను కదా, పాతాళం అగ్నితో కూడినటువంటిది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడెక్కడ మనకు మంచినీళ్ళు దొరకవు, అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, కాఫీ హోటళ్ళు ఉండవు, ఇళ్ళు వాకిళ్ళు ఉండవు. ఎప్పుడు ఏడుస్తూ అందులో పడి ఉండాల్సిందే, కాలుతా ఉండాల్సిందే. ఈ పురుగు చచ్చేది లేదు, అగ్ని ఆరేది లేదు. ఎంత భయంకరమో ఆలోచించండి. యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మానవ యొక్క గతి ఏంటో తెలుసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజైనా నువ్వు దేవుని మాటకు లోబడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు శ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పేది? నేను కాదు ఈ మాట చెప్పేది. ప్రభువు చెబుతున్నాడు ఈ మాట. ప్రభువు చెప్పిన మాట మీకు చెబుతున్నాను అంతే. ఇది నా సొంత మాటలు కాదు. నా మాట విని అంటే యేసయ్య మాట వినాలి. ఇందా చెప్పే కదా, మారు మనసు పొందడని చెప్పాడు. అదే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం నీ జీవితంలో మారు మనసు లేకుండా బ్రతుకుతావు? ఈ రోజైనా మారు మనసు పొందండి. నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఎంత గొప్ప రక్షణ ఇది! గొప్ప రక్షణ. ఇంగ్లీష్లో గ్రేట్ సాల్వేషన్ అంటాడు. అంటే గొప్ప రక్షణ. ఎందుకంటే గొప్పది ప్రపంచంలో ఏది కూడా లేదు. నీ ఇష్టం. గొప్ప రక్షణ పొందితే పరలోకానికి వెళ్తావు. ఈ రక్షణ పొందకుండా అలాగే నువ్వు పాపంలో చనిపోతే పాతాళానికి వెళ్తావు. నీకేది కావాలో నిర్ణయించుకో ఈ రాత్రి. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోని ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మరణానికి వయసుతో పని లేదు. ఏ వయసులోనైనా మానవుడు మరణించవచ్చు. చిన్నపిల్లలని, పెద్దోళ్ళని, కుర్రోళ్ళని, ముసలోళ్ళని ఏ భేదం లేదు. మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆవిరి వంటిది మన బ్రతుకు. చాద మీద జారు నీటి బిందువులు లాంటిది. త్రాసు మీద ధూళి వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది మన జీవితం. ఈరోజైనా నమ్ముకోండి. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే ఆస్తిపరులు, అందచందాలు కలిగినటువంటి వారు ఎంతోమంది వెళ్ళిపోయారు. ఏదో ఒక రోజు నీవు నేను అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇది మనకు శాశ్వతం కాదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. నీ జీవితంలో పరలోకం కావాలంటే ఈ రాత్రి ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని, ప్రభువా నన్ను రక్షించు. నీవు నా కొరకు సిలువలో మరణించావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు ప్రభువా. నా పాపాలన్నీ కడుగు ప్రభువా. ఈ రోజు నుంచి నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్పి ఎవరైతే ఈ చిన్న ప్రార్థన చేస్తారో వారికి గొప్ప రక్షణ ప్రభు ఇస్తాడు. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి,
మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు విని ఉన్నారో, ఈ రాత్రి అయినా వారు నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి మా ప్రభువా. ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయింది ప్రభువా. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయమని వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. ఈ రోజైనా నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి. విన్న ప్రతి మాట మంచి నేలబడిన విత్తనం మాదిరిగా నూరంతులుగా, 30దంతులుగా, 60దంతులుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం మా ప్రభువా. అనారోగ్యం చేత బాధపడే బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి మా ప్రభువా. అయ్యా, బిడ్డలకు ఏ కుటుంబంలో ఇంకెవరైతే మారు మనసు పొందలేదో మారు మనసు వారికి దయచేయండి మా ప్రభువా. అలాగే చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానము దయచేయండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా. నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. వివాహం కావలసినటువంటి బిడ్డలకు వివాహాలయ్యే కృపను మీరు దయచేయండి. గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను పరిపాలన చేసే ప్రభుత్వాలను కూడా మీరు జీవించండి ప్రభువా. అయా, నిన్ను నమ్ముకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని నీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.